హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. నేనైతే చాలా వరకు ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగానే చేశాను. సింపుల్గా తొందరగా అవ్వాలి అంటే ఇలా చేయండి. ముందుగా చికెన్ని కడిగి పెట్టుకోండి. ఒక 2-3 టైమ్స్ కడిగి పెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసాక పోపు వేసి అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఉడికినాక అందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసినాక కొద్దిగా ఉడికాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అందులోకి వేయండి. చికెన్ని మనం కడిగి పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొద్దిగా కలిపేస్తూ మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ కలిపేస్తూ ఉండండి. తొందరగా అవ్వాలంటే అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ తొందరగా ఇంకిపోతాయి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా గుజ్జు వస్తుంది కదండి. తర్వాత కొద్దిగా కారం, అందులోకి మన టేస్ట్కి సరిపడా కారం, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. తర్వాత ధనియాల పొడి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత లాస్ట్ చికెన్ మసాలా యాడ్ చేసి అందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడం. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్